కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఇదే అంశం పైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు కేటీఆర్, అక్కడ ఎవరు లేకపోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. సో లాయర్ ని కూడా లోపలికి అనుమతించలేకపోతున్నారంట. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి, అంటే అసలు ఏం జరుగుతుంది? అరవింద్, మొత్తానికి తన సమాచారం ఏదైతే సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి కేటీఆర్, ఇంతకీ కేటీఆర్ విచారణకు హాజరైనట లేనట అనేది కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ తన అడ్వకేట్ అయినటువంటి అక్కడికి రావడం, వారిని ఏసీబీ అధికారులు అనుమతించని పరిస్థితి ఉంది. ఏసీబీ ఏదైతే ఇచ్చినటువంటి నోటీస్ కు రిప్లై ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి ఎందుకంటే ఈ ఒక కేటీఆర్ ఏదైతే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి కేసులు, ఈ కేసు కూడా సంబంధించింది. ఇది రేవంత్ రెడ్డి తనపై రాజకీయ కక్షతో ఇదంతా చేస్తా ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాను ఏదైతే కోర్టును నమ్ముతాను, దానికి సంబంధించిన తన హక్కుల కోసం పోరాడతానని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అడ్వకేట్ తో కూడా విచారణకు పంపడంతో కూడా అక్కడ ఏసీబీ అధికారులు అనుమతించడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ ఇంటికి నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ అదే తెలంగాణ భవన్ చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి తాను మొత్తం కూడా ఏదైతే కావాలని తనపై ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి చిట్టీలతోనే కొంచెం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏదైతే ఈ యొక్క విచారణకు కేటీఆర్ అంటే ఇప్పుడు ఏదైతే ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మరి అక్కడికి వెళ్లి విచారణ ఇంకా ప్రత్యేకంగా కూర్చొని ఏదైతే ఏసీబీ అధికారులు విచారణ చేస్తారా అతని అడ్వకేట్ మాత్రం లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించి ఈ మొత్తం ఈ యొక్క విచారణ సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎలా అన్ని దానిపై పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో విచారణకు సంబంధించి కేటీఆర్ మాత్రం తన ఏదైతే నోటీసులు ఇచ్చిన దానికి నేను రిప్లై ఇచ్చాను, తన అడ్వకేట్ కూడా వెళ్ళాడు, తను లీగల్ గా కొట్లాడతాను, తన హక్కుల కోసం పోరాడతానని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ ఒక కేటీఆర్ సంబంధించినటువంటి విచారణ మాత్రం ఇప్పుడు పోలీసులు ఇక్కడ భారీ ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ మాత్రం రిప్లై ఇచ్చారు. అంటే ఈ ఏసీబీ నెక్స్ట్ ఏం చేస్తుంది అసలు అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కేటీఆర్ ను మరోసారి పిలుస్తుందా, ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి లేఖలో అసలు కేటీఆర్ ఏమి ఇచ్చారు, వారికి ఎలాంటి ఏం లెటర్ ఇచ్చారు, అంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి రిప్లై ఇచ్చారు అంటే చూడాలి. కానీ ఏసీబీ దానికి సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ విచారణ మళ్ళీ రావాలని ఏమన్నా మళ్ళీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా, అసలు కేటీఆర్ ఇచ్చిన లేఖలో ఏముందో మొత్తానికి వివరించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే తాను ఇది కావాలని రాజకీయ ఉద్దేశంతోనే చేస్తా ఉన్నారు,
తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కంపెనీకి నిధులు నేను మాత్రం చెప్తేనే పంపారు కానీ మిగతా విషయాలు తనకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని ఇలా చేస్తున్నారు, తను సొంత రాజ్యాంగం ఉన్నట్టు కూడా చేస్తున్నారని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఈ కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి అక్కడ మరోసారి అంటే మళ్ళా ఎప్పుడు పిలుస్తారు విచారణకు, ఏం రిప్లై ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్లై సరిపోతుందా? ఏదైతే ఏసీబీకి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా తన లీగల్ టీమ్ తో కూర్చొని కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులకు విచారణ చేయడం జరిగింది. ఈ విచారణకు సంబంధించినటువంటి కేటీఆర్ మరోసారి విచారణకు పిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాజ్ కుమార్, అలాగే కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్ లో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ముఖ్యంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు అక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం ఇవంతా కూడా చూస్తే, ఎందుకంటే తనపై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి తనపై ఇలాంటి ఆరోపణలు చేసి ఇలా అధికారులను తన చేతిలో అధికారం ఉంది కదా అని కూడా వారందరినీ కూడా ఇట్లా చేస్తా ఉన్నారు. వారందరూ పిలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ మరోసారి అసలు దీనిపై ఏసీబీ ఈ ఫార్ములా కేసుకు సంబంధించింది కావచ్చు, ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి దాదాపు 55 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఏసీబీ అధికారులు విచారణకు పిలవడం జరిగింది. విచారణకు కేటీఆర్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. వారి అందరికీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ లేఖకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి తరుణంలో నెక్స్ట్ కేటీఆర్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏం రిప్లై ఇస్తాడు, నెక్స్ట్ ఏసీబీ విచారణ మళ్ళీ పిలుస్తుందా లేదంటే విచారణ పిలిస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే కేటీఆర్ విచారణగా ఏదైతే లీగల్ టీమ్స్ మొత్తం చూసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికి ఇక్కడ భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఏదైతే ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏం వ్యాఖ్యలు చేస్తారు, ఏసీబీకి సంబంధించినటువంటి ఏం విషయాలు మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం తన కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడతారు అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రాజ్ కుమార్, అలాగే ఈడీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. రేపు తమ ఎదుట హాజరు కావాలన్నట్టుగా నోటీసులు ఇచ్చారు. సో రేపు కేటీఆర్ వెళ్లే అవకాశం ఉందంటారు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏం మాట్లాడే అవకాశం ఉంది? ఏదైతే దీనికి సంబంధించి ఇటు ఇప్పుడు కేటీఆర్ చుట్టూ మొత్తం కూడా విచారణల పర్వం కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏసీబీ నోటీస్ ఇవ్వడం, రేపు దానికి సంబంధించినటువంటి ఈడీ కూడా రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫెమా ఉల్లంఘన కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వారు ఈ ఏసీబీ దగ్గర పూర్తి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ వివరాలు ఏసీబీ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈడీకి కూడా పూర్తి సమాచారం ఇచ్చారు. ఈ పూర్తి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు అనగా రేపు విచారణకు రావాల్సిందిగా కూడా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం, రేపు విచారణకు ఈ రోజు ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి లేఖ ఇస్తారా, లేదు అంటే అక్కడ నుండి హాజరై వారికి అందరికి పూర్తి వివరాలు అందజేస్తారా? అసలు విచారణలో అప్పటికే క్వశ్చనర్ ఈడీ అధికారులు మొత్తం రెడీ చేయడం జరిగింది. కేటీఆర్ మరికొద్ది సేపట్లో దీనిపై కూడా అంటే ఈడీ సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ పూర్తి వివరాలు ఏదైతే ఈ ఫార్ములకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఇటు ఈడీ రేపు ఈడీ ఆఫీస్ కూడా పిలవడం జరిగింది. విచారణకు సంబంధించి కేటీఆర్ తన లీగల్ టీమ్ తో చర్చించే అవకాశం ఉంది. మొన్న పూర్తిగా చర్చించి అసలు ఏం చేయాలి అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ఏదైతే తన సంబంధించినటువంటి హక్కులను ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి కావాలనే రాజకీయ కక్షతో ఇవన్నీ చేసి నేను కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేపు ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి ఈడీ విచారణ మాత్రం హాజరవుతారా, లేదంటే తన లీగల్ టీమ్ తోని అక్కడ ఏదైతే తన లేఖ సమర్పిస్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఈ అంశాలు అంటే అక్కడ మనీ లాండరింగ్ ఫేమా ఉల్లంఘన కేసు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా ఈడీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి దాంట్లో రేపు కేటీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన ఈడీ ఇప్పటికే నోటీసులు ముందే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి
అంటే ఎలాంటి దానిపైన కూడా విచారణకు నేను సిద్ధంగా ఉన్నానని ఆ కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూన్ ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? థ్యాంక్ యూ.